శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈ సెప్టెంబర్ మాసంలో మేషాది ద్వాదశ రాశి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు, విదేశీ అవకాశాలు, అలాగే దూర ప్రాంతాల్లో ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు గనక చేస్తే ఫలించే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకు కొత్త పరిచయాల ద్వారా లాభాలు ఉంటాయి. అయితే భాగస్వామ్యుల వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ధనాదాయం ఉన్నప్పటికీ ఖర్చులు బాగా ఉంటాయి. అలాగే ఆస్తి, ఇంటి విషయాల్లో పెట్టుబడులు ఉండే అవకాశం ఉంటుంది. ఇక కుటుంబ వ్యవహారంలో ముఖ్యంగా ఇంటి వాతావరణం చిన్నపాటి ఒత్తిడులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇక వివాహం చేసుకోవాలి అనుకునే వాళ్ళకు వివాహ ప్రయత్నాలు అనుకూలత ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మానసిక ఒత్తిడి ఉంటుంది కాబట్టి నిద్ర అవసరం. అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ కూడా వహించండి. ముఖ్యంగా ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణము, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, ఆరాధన కనుక చేసుకుంటే వీళ్ళకు చాలా మంచిది. తర్వాత వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త బాధ్యతలు వీళ్ళకు వస్తాయన్నమాట. ఇక వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు రావటం, అలాగే కొత్త ప్రాజెక్టులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక వీళ్ళకు ఆదాయపరంగా కనుక చూసుకుంటే శని వల్ల ఆదాయం వస్తుంది. అయితే నెమ్మదిగా స్థిరంగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇక వీళ్ళు ముఖ్యంగా సోదరులతో అలాగే సన్నిహితులతో కొన్ని విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇంకా వీళ్ళు ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. వివాహ విషయంలో కుటుంబ సభ్యులతో చర్చల ద్వారా ముందుకు సాగచ్చు. ఇక ఈ రాశివారు గనక శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆరాధన, అలాగే తెల్లని వస్తువుల దానం గనక చేసుకుంటే వీళ్ళకు చాలా మంచిది. తర్వాత మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ధనపరంగా ఇది చాలా మంచి నెల అని చెప్పవచ్చు. ఇంకా కుటుంబ ఆస్తి, పొదుపు విషయాల్లో చాలా అనుకూలమైన పరిణామాలుంటాయి. ఉద్యోగంలో బాధ్యత పెరిగినా ప్రతిష్ట పెరుగుతుందన్నమాట. అంటే పేరు ప్రతిష్టలు పెరుగుతాయన్నమాట. ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు అధికంగా వస్తాయి. ముఖ్యంగా తండ్రితో, గురువుతో సంబంధాలు కలిగి ఉండటం, వాళ్ళతో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిదన్నమాట. ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు గనక ప్రతి బుధవారం గణపతి ఆరాధన, విద్యార్థులకు పుస్తకాలు గనక దానం చేస్తే చాలా మంచిది. తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో మంచి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం. కుటుంబంలో శుభకార్యాల విషయంలో చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. వివాహ విషయాల్లో మంచి స్పందన ఉంటుంది. ధనపరంగా పెరుగుదల ఉంటుంది. అయితే సెప్టెంబర్ 18 తర్వాత కుజుడి యొక్క ప్రభావం వల్ల కోపము, తొందరపాటు నిర్ణయాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కుజగ్రహానికి అంటే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కానీ, ముఖ్యంగా ఈ రాశివారు దత్తాత్రేయ లేదా దక్షిణామూర్తి ఆరాధన, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం కనుక చేసుకుంటే వీళ్ళకు చాలా మంచిది. తర్వాత సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ నెల ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణం, విదేశీ సంబంధిత అవకాశాలు రావచ్చు. ఉద్యోగంలో మార్పుల ఆలోచనలు కలగవచ్చు. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో అనుదిన నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతత కోసం శ్రద్ధ అవసరం. ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబంలో మీ మాటను ఇతరులపై బలవంతంగా రుద్దకండి. మీరు గనక ప్రతి ఆదివారం సూర్యారాధన, ఆదిత్య హృదయం పారాయణ, అలాగే గణపతి ఆరాధన మీకు చాలా మంచిది. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి ఉద్యోగంలో పురోగతి, అలాగే ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఆర్డర్లు వస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు పోటీ పరీక్షలు, అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో విజయము, ఇంకా రుణ సమస్య
తగ్గే అవకాశం ఉంటుంది. వివాహ సంబంధాల్లో ఓర్పు అవసరం మీకు. అంటే వివాహం చేసుకునే వాళ్ళకు వివాహ సంబంధాల్లో ఓర్పు అవసరం. అలాగే భాగస్వామితో చిన్న అపార్థాలు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు గనక ప్రతి బుధవారం గణపతికి ఆరాధన, అలాగే పెసలు గనక దానం చేస్తే చాలా మంచిది. తులారాశి. ఈ తులారాశి వారికి ఉద్యోగంలో మంచి మార్పులు రావచ్చు. అధికారుల నుంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలుంటాయి. శత్రువులపై విజయం లభిస్తుంది. ముఖ్యంగా రుణాలు తీర్చడానికి ఇది అనుకూలమైన సమయం. దాంపత్య జీవితంలో మెరుగుదల ఉంటుంది. అలాగే కళలు, మీడియా, అందం, ఫ్యాషన్ రంగాల్లో మంచి అవకాశాలుంటాయి. మీరు గనక లక్ష్మీదేవి ఆరాధన, తెల్లటి వస్తువులు గనక దానం చేస్తే మీకు చాలా మంచిది. తర్వాత వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అనుకూలం. అలాగే తండ్రి మరియు గురువుల యొక్క సహాయం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. అంటే ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. పిల్లల విషయంలో ఆందోళన ఉండవచ్చు. ఇంటి మార్పు, ఆస్తి విషయాల్లో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు గనక ప్రతి గురువారం గురువుని ఆరాధించడం, పసుపు దానం చేయటం లేదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రార్థన కనుక చేసుకుంటే మీకు చాలా మంచిది. తర్వాత ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి ఆకస్మిక మార్పులు సంభవించే నెల అన్నమాట ఇది. ముఖ్యంగా ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాల్లో తొందరపడకండి. అనుకోని ఖర్చులు రావచ్చు. పరిశోధన, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెల మంచి పురోగతి ఉంటుంది. ముఖ్యంగా సోదరుల యొక్క సహాయ సహకారం లభించే అవకాశం ఉంటుందన్నమాట. మీరు గనక గురువారం నాడు దత్తాత్రేయ ఆరాధన, శనివారం నాడు నువ్వుల దీపం, దాంతోపాటుగా హనుమాన్ చాలీసా పారాయణం గనక చేస్తే మీకు చాలా మంచిది. మకర రాశి. ఈ మకర రాశి వారికి ముఖ్యంగా వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళకు వారి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దాంపత్య జీవితం చాలా సుఖంగా ఉంటుంది. అలాగే వ్యాపార భాగస్వాములకు మంచి అవకాశాలుంటాయి. ఉద్యోగంలో ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. మాట కారణంగా సమస్యలు రాకుండా చూసుకోండి. మీరు గనక శనివారం నాడు హనుమత్ ఆరాధన, అలాగే గురువారం నాడు పసుపు గనక దానం చేస్తే లేదా శనగల గనక దానం చేస్తే చాలా మంచిది. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు కానీ, పోటీ పరీక్షల్లో పాల్గొనే వాళ్ళకు విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు గనక చేస్తుంటే ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది. రుణ సమస్యలు పరిష్కరించుకునే అవకాశం కూడా ఈ నెల ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాహువు వల్ల కొన్ని నిర్ణయాల్లో అయోమయం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాల్లో రిస్క్‌ని కొద్దిగా తగ్గించుకోండి. మీరు గనక గణపతి ఆరాధన, దుర్గాదేవి ప్రార్థన గనక చేస్తూ శనివారం నాడు నల్ల నువ్వులు దానం చేస్తే మీకు చాలా మంచిది. తర్వాత మీనరాశి. ముఖ్యంగా ఈ మీనరాశి వారికి గురువు వల్ల విద్య, పిల్లలు, సృజనాత్మకత, ప్రేమ, జ్ఞానము వంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఇక ఉద్యోగంలో నెమ్మదిగా స్థిరత్వం లభిస్తుంది. శని వల్ల బాధ్యతలు పెరుగుతాయి. వివాహితులకు కుటుంబ బాధ్యతలు ఎక్కువ కావచ్చు. ముఖ్యంగా పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మీరు గనక గురువారం నాడు దత్తాత్రేయుని గాని లేదా దక్షిణామూర్తిని గాని ఆరాధిస్తూ శనివారం నాడు హనుమాన్ చాలీసా, వృద్ధులకు సేవ చేయటం వల్ల మీకు చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇవి ఈ సెప్టెంబర్ మాసంలో మేషాది ద్వాదశ రాశుల యొక్క గోచార ఫలితాలు. ఇది కేవలం గోచార రీత్యా చెప్పే ఫలితాలు మాత్రమే. పూర్తి ఫలితాలు మీకు గనక కావాలనుకుంటే మీరు మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విధంగా చూసుకోండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.